అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు, మౌలిక సదుపాయాల కల్పన, టీచర్లకు ఆధునిక 5G ట్యాబులు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సొంత భవనాలు నిర్మించడంతో పాటు 6 ఏళ్లలోపు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందించేందుకు వీలుగా మౌలిక సదుపాయాలు కల్పించనుంది. జీహెచ్ఎంసీ పరిధిలో అంగన్వాడీ కేంద్రాలకు దూరంగా ఉన్న చిన్నారుల కోసం ప్రత్యేకంగా 23 మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు సిద్ధం చేస్తుంది. పూర్వ ప్రాథమిక విద్యలో ప్రవేశం పొందిన చిన్నారులందరికీ యూనిఫామ్, బూట్లు అందించనుంది. అంగన్వాడీ టీచర్లందరికీ ట్యాబ్లను ఇవ్వనుంది. ఇటీవల మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో 2025-26 సంవత్సరానికి కార్యాచరణను శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని 35,700 అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 23,982 కేంద్రాలకు సొంత భవనాలు లేవు. వీటిలో 12,363 ప్రైవేటు అద్దె భవనాలు కొనసాగుతుండగా మిగతావి ప్రభుత్వ భవనాల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి హామీ కింద 5,013 కేంద్రాలకు భవనాలు మంజూరు చేయగా ఇప్పటి వరకు కేవలం 225 మాత్రమే నిర్మాణం పూర్తయ్యాయి. చాలా భవన నిర్మాణాలు ఇంకా మొదలు కాలేదు. ఇటీవల సమీక్ష నిర్వహించిన మంత్రి సీతక్క ప్రతి మండలంలోని 3 గ్రామాల్లో భవనాల నిర్మాణాలు ప్రారంభించాలని, ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కేంద్రంలో ₹1,00,000 ఖర్చుతో తాగునీటి వసతి, మరుగుదొడ్డి, విద్యుత్ సదుపాయాలు కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఆదివాసీ గ్రామాల్లో అంగన్వాడీ సేవలను విస్తృతం చేసేందుకు ఒక్కొక్కటి ₹12 లక్షలతో మొత్తం 85 కేంద్రాల నిర్మాణం పూర్తి చేయాలని శిశు సంక్షేమ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అంగన్వాడీ టీచర్లకు ట్యాబులు. అంగన్వాడీ టీచర్లు ప్రస్తుతం వినియోగిస్తున్న మొబైల్ ఫోన్లు రోజువారీ హాజరు, సరుకుల రవాణా, చిన్నారుల ఎత్తు, బరువు, ఆరోగ్య సమాచారం నమోదు చేసేందుకు వీలుగా లేవు. ఈ నేపథ్యంలో 35,781 మంది అంగన్వాడీ టీచర్లకు 5G ట్యాబులు ఇవ్వాలని, దీని యొక్క ధర వచ్చేసి ₹20,000తో కొనుగోలు చేయాలని శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ట్యాబులు సమకూర్చుకోవాలని, తద్వారా అంగన్వాడీ కేంద్రాలను రియల్ టైం మానిటరింగ్ చేయడానికి వీలుగా భావిస్తోంది. మరి అంగన్వాడీ కేంద్రాల భవనాల పరిస్థితి ఈ విధంగా ఉంది. సొంత భవనాలు ఉన్నవి 11,718, అద్దె భవనాల్లో కొనసాగేవి 12,363, ఇతర ప్రభుత్వ భవనాలు నిర్వహిస్తున్నవి 11,619. మొత్తం కేంద్రాలు 35,700 కేంద్రాలు. మౌలిక సదుపాయాలు లేనటువంటి కేంద్రాలు, తాగునీటి వసతి లేనటువంటివి 22,460, మరుగుదొడ్లు లేనివి 16,413, విద్యుత్ సౌకర్యానికి నోచుకునేవి 20,392 కేంద్రాల్లో కరెంటు సౌకర్యం లేదు. ఇదండి రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల యొక్క పరిస్థితి. సరే, ఈ యొక్క నూతనంగా అంగన్వాడీ భవనాలు నిర్మాణం చేయాలనుకోవడం శుభసూచకం. ఇంకా మౌలిక సదుపాయాలు, తాగునీటి వసతి, విద్యుత్ సరఫరా, తర్వాత మరుగుదొడ్లు, ఇది చాలా ముఖ్యం. చిన్నపిల్లలకి మరుగుదొడ్లు ఇలాంటివి త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ టీచర్లకు ప్రస్తుతం ఉన్న మొబైల్ ఫోన్ల స్థానంలో ట్యాబులు ఇవ్వాలని, అది కూడా మంచి కాస్ట్లీ ₹20,000తో కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే వారి యొక్క పిల్లల యొక్క డేటాని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం కోసం, సమాచారాన్ని అందించడం కోసం, మరి ఎంతమంది గర్భిణీలు, వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి గుడ్లు, ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా సాఫ్ట్గా, అంటే అందులో మన మొబైల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడానికి వీలుగా వాళ్ళకి మొబైల్ ట్యాబులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా శుభసూచకం. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.